హలో గౌరీ గిరి ఎక్కడున్నాడు? అలా చెప్పు. అందుకేనా నేను ఫోన్ చేస్తే దొరకలేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, దొరికితే నాకు చెప్పు. గౌరీ, మైకేల్ని అరెస్ట్ చేశారు. ఆ బురకా పిల్లని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్న ట్యాంకర్ లారీ మైకేల్దేనట. మైకేల్ని అరెస్ట్ చేశారు గిరి. దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలియటం లేదు. మైకేల్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలడని ఇప్పుడు గిరిలాగే నువ్వు కూడా ఆలోచిస్తున్నట్టున్నావు. అది యాక్సిడెంటో హత్యా ప్రయత్నమో ఏదైనా కానీ గిరి ఇందులో ఇన్వాల్వ్ కావటం వల్లే కేసై కూర్చుంది. మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండానే అతని పనిచేశాడని మనం నమ్ముదాం. ఏమంటావు? రే శంకరా, అలా చూడరా, ఏదో కొత్త ఫిగరు. గుడ్ మార్నింగ్. ఎప్పుడే కష్టం వచ్చినా కాకిలా వాలిపోతావుగా, మరి ఈ రోజు ఎందుకు లేటు? నన్ను ఏమి అడగొద్దు. వచ్చే దారిలో గుడి కనిపిస్తే అందులో దూరాను. ఇవాళ ఏంటంట విశేషం? నా చెప్పులు పాతవైతే మార్చుకోవడానికి వెళ్ళా. సరే కానీ ఏంటి ఇక్కడ ప్రాబ్లం? నువ్వు తీర్చగలిగేది కాదు, చాలా పెద్దది. ఇదిగో ఆర్సీ బుక్ కాపీ, కృష్ణా రిజిస్ట్రేషన్, పర్మనెంట్ అడ్రస్ చూసావా? కరెక్టేగా? ఈ సంఘటన జరిగినప్పుడు బండి తోలింది ఎవరో, దీని వెనక ఎవరెవరి హస్తం ఉందో అవన్నీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తెలుస్తాయి. వాడికి జామీన్ దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది? ఆ రోజు నువ్వే గొడవ చేసావు కదా, 304 బదులు 302 చార్జ్ చేయమని. అది హత్య కేసు, త్వరగా జామీన్ దొరకదు. దొరకకూడదు. మోటివ్ నేను నిరూపిస్తాను, ఐ విట్నెస్ తో సహా. నేను జీవితాంతం జైల్లో ఉండేలా అన్ని కరెక్ట్ గా జోడించాను. ఇతరుల్ని మోసం చేసి బతికేవాడికి ఇదేరా కరెక్ట్, జైల్లో ఉండడం. మిగతా వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారుగా. తెలుసో తెలియకో నువ్వు చేసినవన్నీ మన సంతోషానికి మనశ్శాంతికి, అవి లేకుండా పోయాయి. వాడి బండని తెలిసే నేను ఇదంతా చేసింది. బట్ నన్ను మీరు ఎంత కోపగించుకున్నా సరే నేను వదలను. ఏ యాక్సిడెంట్ కేసు అయినా నేను ఇలాగే డీల్ చేస్తాను. నిజం అందరికీ తెలియాలి. నేను మాత్రం అర్థం చేసుకుంటే చాలా చేసుకున్నాను. మైకెళ్ళి పనిచేశాడు చూడు. అనవసరమైన పట్టుదలకు పోయి మిగతా వాడిని ఏడిపించుకో. నువ్వు ఇలారా, చెప్తాను. ఈ సెన్ ఇంకా వదిలించుకోలేదా నువ్వు? రా చెప్తాను. ఎక్కడికి? నేను చెప్పేది వింటేనే కదా నీకంత అర్థం అవుతుంది. నేనేమీ వినదలుచుకోలేదు. నువ్వు విని తీరాల్సిందే. ఇది పబ్లిక్ గా చెప్పే విషయం కాదు. రా నాతో. కళ్ళు ఒళ్ళు చూపించి మా అన్నయ్యను బుట్టలో వేసుకున్నావు కదా. ఏడిస్తే ఓదార్చడానికి నీ బాబున్నాడు ఎక్కడా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గౌరీ, మాట్లాడుకో. నిన్నగాక మొన్నొచ్చిన ఇది నీకంత ముఖ్యమైపోయిందా? దారిని వెళ్ళి థర్డ్ రేట్ వేసి అని వెనకేసుకొచ్చి నాతో వాదిస్తావా? నువ్వు చెప్పే వాటన్నిటికీ ఫోన్ లేని తల ఊపుతుంటే నెత్తికెక్కుతావా? ఇంకెప్పుడు నువ్వు తల పొద్దులే. నేనేం చెప్పినా సరే ఇంకెప్పుడు ఎప్పుడు ఎప్పుడు గౌరీ, వచ్చి కార్లో కూర్చో.